వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రైమ్ ఎరా అనే కంపెనీ వాళ్ళైతే సప్లై చైన్ మేనేజ్మెంట్ విభాగంలో ఫ్రెషర్స్ని అయితే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. ఇది కూడా మన హైదరాబాద్ లొకేషన్లో ఉండైతే మీరైతే వర్క్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్తో మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు ఈ నోట్కి సంబంధించి డీటెయిల్స్ మీకైతే క్లియర్గా అర్థమవుతాయి. ఆ తర్వాత ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళైతే ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు లేదా వాక్ ఇన్ డ్రైవ్కి అయితే అటెండ్ అయితే అవ్వచ్చండి. అండ్ ఇక లేట్ చేయకుండా ప్రెజెంట్ అయితే మనం ఈ నోట్కి సంబంధించి డీటెయిల్స్ అయితే చూద్దాము. ప్రైమ్ ఎరా అనే కంపెనీ వాళ్ళైతే ఇక్కడ సప్లై చైన్ మేనేజ్మెంట్ రోల్ కింద ఎవరైతే ఫ్రెషర్స్ అంటే బి ఫార్మసీ మరియు ఎం ఫార్మసీ పూర్తి చేస్తున్నటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళనైతే వీళ్ళు హైరింగ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ కంపెనీ వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ లొకేషన్లో 14th జూలై నుంచి 18th జూలై వరకు వీళ్ళైతే వాక్ ఇన్ డ్రైవ్ అనేది అయితే కండక్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ లొకేషన్లో ప్లేస్ వచ్చేసి సివి హైట్స్ ఫ్లాట్ నెంబర్ 137 బి బ్లాక్ సిబిఐ కాలనీ కవూరి హిల్స్ హైదరాబాద్ లొకేషన్లో ఈ ప్లేస్లో మీకైతే వాక్ ఇన్ డ్రైవ్ ఉంటుంది. అండ్ ఇక్కడ అయితే మీకు టోటల్గా వాక్ ఇన్ డ్రైవ్ ద్వారా మాత్రం వీళ్ళైతే సెలక్షన్ ప్రాసెస్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి వచ్చేసి స్కిల్స్ వచ్చేసి ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే కంపల్సరీ అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఇంటర్పర్సనల్ స్కిల్స్ కలిగి ఉండాలి. ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్ కూడా అయితే ఉంటాయి. సో నైట్ షిఫ్ట్స్లో కూడా మీరైతే వర్క్ చేయడానికి ఫ్లెక్సిబుల్గా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇక్కడ మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అయితే చూసుకుంటే the role involves sourcing products, materials or services from suppliers, negotiating contracts and ensuring that procurement activities align with the organization's overall objectives. The procurement executive acts as the link between the company and its suppliers, ensuring that the flow of goods and service is smooth, efficient and cost effective. సో ఈ విధంగా మీ రోల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటున్నారు కాబట్టి మనకు ఇంతగా అవసరం లేదు. మెయిన్గా వాళ్ళు అడిగినటువంటి స్కిల్స్ ఉంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ రిక్రూటర్స్ సంబంధించి నవ్యజ్యోతి అలాగే మీకు మెయిల్ ఐడి ఇచ్చారు. ప్లీజ్ క్యారీ యువర్ రెజ్యూమ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ. ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తారో వాళ్ళైతే రెజ్యూమ్ అయితే క్యారీ చేయండి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏ ఇయర్ ఆఫ్ పాస్అవుట్ అయిన వాళ్ళైనా సరే ఎలిజిబుల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే లాస్ట్ ఎవరైతే 2022, 2021 నుంచి పాస్అవుట్ అయినటువంటి వాళ్ళైతే వెళ్ళొచ్చండి. ఇక్కడ ఫ్రెషర్స్ మాత్రమే ఎలిజిబుల్ అండి. మీలో ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్గా ఉంటే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అయితే వాక్ ఇన్ డ్రైవ్కి అయితే వెళ్ళండి. డౌట్స్ ఏమంటే కామెంట్స్లో అయితే తెలియజేయండి. రెగ్యులర్ వీడియోస్ కోసం అయితే ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.